Hello friends, welcome to TechNews episode 978. ఈరోజు డేట్ March 14th, 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు చాలా డీల్స్ ఉన్నాయి. ఒక 3-4 చెప్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ మీకు IFB 1.5 టన్ ఏసీ ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్లో మీకు విత్ కూపన్ కార్డ్ ఆఫర్తో అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రెండోది మీకు HiSense బ్రాండ్కి సంబంధించిన 7 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఒకటి ఉంది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ డీల్లోనే ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. Redmi 32 inches సంబంధించిన ఒక టీవీ ఉంది. అలాగే Redmi 50 inches 4K టీవీ ఒకటి అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకొన్ని డీల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఈ 2-3 రోజులు మీకు చాలా మంచి డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, వాటిని ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు నేను మీకు టాప్ 5 మొబైల్ లూట్స్ అని ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇవి చాలామంది ఈ ఫోన్స్ని మిస్ చేస్తున్నారు. ఈ ఫోన్స్ ఒకసారి చెక్ చేయండి. మీకు చాలా మంచి బడ్జెట్లో మీకు ఒక 3 ఫోన్లు సజెస్ట్ చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. అండ్ యాక్చువల్గా నేను నిన్న ఒక గివ్ అవే అనౌన్స్ చేయాలి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో నేనైతే గివ్ అవే అనౌన్స్ అయితే చేయలేదు. మీకు సూన్ దాని గురించి ఒక అప్డేట్ అయితే ఇస్తాను. డోంట్ వరీ, నేను గివ్ అవే ఇస్తాను, కాకపోతే కొన్ని భారీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అయిపోయింది. సో ఎనీవేస్ మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో దాని గురించి ఒక అప్డేట్ అయితే ఇస్తాను, డోంట్ వరీ. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ ఆ లింక్ వర్కౌట్ కాలేదనుకోండి, సింపుల్ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో TechFacts డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 82,000 కంటే ఎక్కువ మంది ఒక పెద్ద గ్రూప్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయిపోయి అక్కడి నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉంది. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు అఫీషియల్గా టీచ్ చేస్తుంది March 17వ తారీఖున గ్లోబల్గా. అలాగే అట్ ద సేమ్ టైం మన ఇండియాలో కూడా ఏ సిరీస్ ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. 2 లేదా 3 ఫోన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. A73, A53 అలాగే A33 అని కూడా ఒక మోడల్ అయితే ఉంది. మరి సో ఈ 3 ఫోన్స్లో ఎన్ని ఫోన్స్ లాంచ్ అవుతున్నది March 17వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈసారి కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీతోనే వీళ్ళు రాబోతున్నారు. కొంచెం ప్రైజింగ్ కూడా కొంచెం బెటర్గానే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 3 ఫోన్ల లేకపోతే 2 ఫోన్లు అనేది March 17వ తారీఖు వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ March 16వ తారీఖున మన ఇండియాలో ఐక్యూ Z6 5G మొబైల్ని ఫైనల్గా లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన రెండర్స్, డిజైన్స్ అన్నీ ఈరోజు లీక్ అయిపోయినాయి. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బయటకు వచ్చినాయి. అండ్ ప్రైస్ కూడా వీళ్ళే హింట్ ఇస్తున్నారు 15,000 కంటే తక్కువ బడ్జెట్లోనే ఉంటుందని. నేను అనుకోవడం 13,999 లేదంటే 14,999 రూపాయల బడ్జెట్లో ఈ ఐక్యూ Z6 మొబైల్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. టెక్నికల్గా దీంట్లో మనకి 6.4 inches వరకు ఏమో మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే, Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+2+2 లేదంటే 50+8+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ అండ్ 5000 mAh బ్యాటరీ. అండ్ మీకు 30 watts ఆర్ 44 watts ఎంత ఛార్జింగ్ ఇస్తారనేది క్లారిటీ లేదు. ఐక్యూ వాళ్ళ స్ట్రాటజీ వేరేలాగా ఉంటుంది కదా, కొంచెం వెయిట్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వీళ్ళు సూన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రీవియస్గా వచ్చిన ఐక్యూ Z5తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ మొబైల్. మరి ఎందుకు వీళ్ళు దీన్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు క్లారిటీ లేదు. మేబీ ఐక్యూ Z6 Pro అనే పేరుతో ఇంకేదైనా తీసుకొస్తారేమో, బెటర్ అప్గ్రేడ్ ఫోన్ ఏమైనా తీసుకొస్తారో తెలియదు, కానీ ఒక విచిత్రమైన ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది మీకు March 16వ తారీఖున లాంచ్ కాబోతుంది. అండ్ దీని తర్వాత మీకు OnePlus నుంచి ఒక ఫోన్ రాబోతుంది, OnePlus Nrod CE Lite అని చెప్పి, CE2 Lite అని చెప్పి. ఈ ఫోన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఐక్యూ Z6 లాగే ఉంటుంది. ఇది కూడా దాదాపు సేమ్ స్పెసిఫికేషన్, 120Hz రిఫ్రెష్ రేట్తో, IPS LCD డిస్ప్లే, బ్యాక్ సైడ్ 50+2+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ స్పెసిఫికేషన్స్తో. ఇవన్నీ ఒకటే గ్రూప్ కదా, BBK ఎలక్ట్రానిక్స్. సో అందుకని ఆల్మోస్ట్ ఆల్ దగ్గర స్పెసిఫికేషన్స్తోనే ఈ OnePlus Nrod CE2 Lite కూడా రాబోతుంది. సో చూడాలి ఇదెంత ప్రైజ్లో పెడతారనేది మీకు సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ నిన్న నైజీరియాలో Redmi 10C అని ఒక మొబైల్ లాంచ్ చేసింది. అండ్ ఇదే ఫోన్ మన ఇండియాలో సూన్ లాంచ్ కాబోతుంది. రీసెంట్గా వీళ్ళు ఒక లాంచ్ ఈవెంట్లో కూడా కన్ఫర్మ్ చేస్తారు ఈ ఫోన్ అనేది రాబోతున్నట్టు. నియర్లీ 6.5 inches వరకు HD రిజల్యూషన్తో, IPS LCD డిస్ప్లే, అలాగే Qualcomm Snapdragon 680 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ మీకు 50+2+2, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 10 hour 18 watts ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉండే అవకాశం ఉంటుంది. అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ లాస్ట్ 2 generations మనకి ఐఫోన్ జనరేషన్స్లో ఛార్జర్ని రిమూవ్ చేశారు కదా బాక్స్లోంచి. సో దీనివల్ల యాపిల్ వాళ్ళు ఈ 2 సంవత్సరాలు ఎంత సేవ్ చేశారో తెలుసా? దాదాపు 50,000 కోట్లు సేవ్ చేశారంట. $6.5 billion వీళ్ళు సేవ్ చేసినట్టు కన్ఫర్మ్ చేశారు.
చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది ఐఫోన్లు కొన్న తర్వాత ఛార్జర్లకు మళ్ళీ వీళ్ళు డబ్బులు పెట్టారనేది ఇక్కడ క్వశ్చన్. వీళ్ళు $6.5 బిలియన్ వాళ్ళు జనరేట్ అంటే వాళ్ళు తయారు చేయకుండా సేవ్ చేసుకున్న ఒక అమౌంట్ ఉంటుంది, అండ్ మన వాళ్ళు కొనుక్కుంటారు కదా ఛార్జర్లు ఖచ్చితంగా, మరి దాని అమౌంట్ ఎంత ఉండాలి? సో ఇంకా ఎక్కువగానే ఉండాలి. అంటే ఇది రెండు వైపుల నుంచి బిజినెస్ అనమాట. ఒకే దెబ్బ రెండు పిట్టలు గట్టిగా పడిపోయినాయి అనమాట, మామూలు కాదు. సో ఇది చాలా విచిత్రమైన మార్కెటింగ్ స్ట్రాటజీ. దీన్నే ఇప్పుడు శాంసంగ్ ఫాలో అవుతుంది. సో మనకి షామీ లాంటి వాళ్ళు కూడా ఫాలో అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్, నాకు మీ ఒపీనియనే కావాలి. సో మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో ఫైనల్గా మళ్ళీ బ్యాక్ టు ఆన్లైన్ సిరీస్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్ యాక్చువల్గా ఈ కే సిరీస్ అనేది ఈరోజు వీళ్ళు టీచ్ చేశారు. మార్చి 16 మన ఇండియాలో ఈ కే సిరీస్ ఫోన్లో ఒక ఫోన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. మళ్ళీ ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్స్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఎక్స్పెక్టెడ్ నేము K10 అనే పేరుతో రావచ్చేమో అనుకుంటున్నారు. అండ్ దీంట్లో ప్రాసెసరు అండ్ స్పెసిఫికేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. 6.4 ఇంచెస్ వరకు 90 Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్, అలాగే మీకు Qualcomm Snapdragon 768G 5G ప్రాసెసర్ ఉండొచ్చు అంటున్నారు. అండ్ బ్యాక్ సైడ్ 64+8+2, ఫ్రంట్ సైడ్ 16 or 32 మెగాపిక్సెల్ కెమెరా, 4500 mAh బ్యాటరీ విత్ 65 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది అండర్ 20,000లోనే ఈ ఫోను లాంచ్ అవుతుందని చెప్పి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. నిజంగానే ఈ స్పెసిఫికేషన్స్తో అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో అంటే ఖచ్చితంగా ఒక లుక్ వేయదగ్గ ఫోనే అవుతుంది. మరి ఇది స్నాప్డ్రాగన్ 768G 5G కావచ్చు, అండ్ AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇలాంటి ఫీచర్లు ఉన్నాయి కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు. చూడాలి బడ్జెట్ ఎంత పెడతారు అనేది ఇక్కడ కీ పాయింట్ అనమాట. జనరల్గా ఒప్పో ఫోన్స్ కొంచెం ప్రైజింగ్ ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళు ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్ కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకురావచ్చేమో మరి చూడాలి. ఇది మనకి 16వ తారీఖు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ గ్లోబల్గా ఫాస్టెస్ట్ 5G గ్రోయింగ్ బ్రాండ్ లాగా ఫామ్ అయింది. ఇది Q4 2021 గాను, ఇప్పుడు కాదు 21లో లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు గ్లోబల్గా హైయెస్ట్ షిప్మెంట్ చేసిన కంపెనీ లాగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ 5G కంపెనీ లాగా వీళ్ళు ఫామ్ అయిపోయారనమాట. తర్వాత శాంసంగ్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ మార్చ్ మంత్లోనే మన ఇండియాలో OnePlus 10 లాంచ్ చేస్తుందని అనుకున్నాం. మార్చి 21, 22 లేదంటే 22, 23 తారీఖుల్లో ఇది మన ఇండియాలో లాంచ్ అవుతుందని ఇంతకుముందు రూమర్స్ ఉన్నాయి. ఇదే ఈవెంట్లో వీళ్ళు ఒక వైర్లెస్ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ కూడా లాంచ్ చేయొచ్చు. OnePlus బుల్లెట్స్ వైర్లెస్ Z2 అనే పేరుతో ఇది రావచ్చు. అండర్ 2,000 రూపీస్ బడ్జెట్లో దీన్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంట్ స్కానర్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది చాలామందికి యూజ్ అవుతుంది, ముఖ్యంగా స్టూడెంట్స్కి. డాక్యుమెంట్ స్కానర్ ప్రో, దీని ప్రైస్ ₹10 ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.1 ఉంది. డౌన్లోడ్స్ 1,00,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. లింక్ ఖచ్చితంగా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తారు, మర్చిపోను, అప్పుడప్పుడు మర్చిపోతాను. సో ఈరోజైతే ఇస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి, అండ్ ముఖ్యంగా మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు మంచి సీజన్ నడుస్తుంది కదా, నెంబర్ ఆఫ్ డీల్స్, లూట్ డీల్స్ అయితే భారీగా వస్తున్నాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.